హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కార్ నౌకరీ. సో ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ని టార్గెట్ చేసి ఇవాళ బయాలజీలో సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. సో ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్స్లో అడిగిన క్వశ్చన్స్ అండి. సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ దీస్ హెల్ప్స్ టు డయాగ్నోస్ ఏ హార్ట్ ప్రాబ్లమ్? సో హార్ట్ ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేసే టెస్ట్ ఏంటి, అంటే డయాగ్నోసిస్ టెస్ట్ ఏంటి హార్ట్ ప్రాబ్లమ్కి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. సో ఫస్ట్ ఆప్షన్ ఈఈజీ. సో ఈఈజీ అని అంటే ఏంటి అంటే ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ. ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీని మనం ఏమని పిలుస్తారు అని అంటే ఈఈజీ అనేసి పిలుస్తారు, ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ అని పిలుస్తాం. సో ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ దేనికి డయాగ్నోసిస్ చేస్తారంటే బ్రెయిన్కి. సో బ్రెయిన్ ఫంక్షన్ని తెలుసుకోవడానికి ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీని యూజ్ చేస్తారనమాట. ఓకేనా. సో బ్రెయిన్లో మనకి గైరీ సెల్సెస్ గురించి స్టడీ చేయడానికి, నర్వ్స్ని స్టడీ చేయడానికి, ఓకే, సో బ్రెయిన్ యొక్క ఫంక్షన్ని మనం తెలుసుకోవడానికి ఈఈజీ టెస్ట్ అనేది చేస్తారు. సో స్టడీ ఆఫ్ బ్రెయిన్ ఈజ్ కాల్డ్ ఫ్రినాలజీ అని పిలుస్తాం కదా. సో బ్రెయిన్ వచ్చేసి బాడీలో సెకండ్ బిగ్గెస్ట్ ఆర్గాన్ అండి. 1400 grams బ్రెయిన్ అనేది ఉంటుంది. సో ఫీమేల్లో అయితే కనుక 1275 grams బ్రెయిన్ ఉంటుంది. అండ్ మేల్స్లో అయితే కనుక 1375 grams బ్రెయిన్ అనేది మనం మేల్స్లో అబ్జర్వ్ చేస్తాం. ఓవరాల్గా అయితే 1400 grams అనేసి మనం చెప్పొచ్చు. ఇంకా ఈసీజీ దేనికి చేస్తారండి? ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ, ఓకే, ఎలక్ట్రోకార్డియోగ్రఫీ అని పిలుస్తారు. ఈసీజీ అంటే ఏంటి? ఎలక్ట్రోకార్డియోగ్రఫీ. ఎలక్ట్రోకార్డియోగ్రఫీని మనం హార్ట్కి చేస్తూ ఉంటాం, ఓకేనా. ఎలక్ట్రోకార్డియోగ్రఫీ మీద సిగ్నల్స్ ఎలా వస్తాయి? ఇలా వస్తూ ఉంటుంది కదా. సో ఈ హై పీక్స్ అన్నీ కూడా సిస్టోల్ పీక్స్. ఎందుకు అని అంటే సిస్టోల్కి 120 ప్రెషర్ ఉంటుంది కాబట్టి హై పీక్స్ ఉంటాయి. ఈ లో పీక్స్ అన్నీ కూడా డయాస్టోల్ పీక్స్ అని అంటాం. సో ఎందుకంటే డయాస్టోల్ ప్రెషర్ 18 కాబట్టి తక్కువ ప్రెషర్ ఉంటుంది కాబట్టి పీక్స్ అనేవి తక్కువ వస్తూ ఉంటాయి. ఇంకా హార్ట్ పనిచేయకపోతే సో ఇలా వచ్చేస్తుంది ఇమేజ్, గ్రాఫ్ అనేది ఇలా వచ్చేస్తుంది, స్ట్రైట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇంకా హార్ట్ పనిచేయదని అర్థం. ఇంకా హార్ట్ వెయిట్ ఎంత ఉంటుంది మనకి? 300 grams హార్ట్ వెయిట్ ఉంటుంది. సో ఉమెన్లో అయితే కనుక 280 grams హార్ట్ వెయిట్ ఉంటుంది. ఓవరాల్గా అయితే 300 grams. బాడీలో కంటిన్యూస్గా వాక్ చేసే వన్ అండ్ ఓన్లీ ఆర్గాన్, రెస్ట్లెస్ ఆర్గాన్ హార్ట్ అండి. సో హార్ట్ నెవర్ టేక్ రెస్ట్. హార్ట్ ఒకవేళ రెస్ట్ తీసుకుంటే ఇంకా మనకి రెస్ట్ ఇన్ పీసే, ఓకేనా. ఇంకా బీసీజీ అంటే బ్యాసిల్లస్ కాల్మెట్ గరైన్ అని పిలుస్తారు. ఇది డయాగ్నోసిస్ టెస్ట్ కాదు, యాక్చువల్లీ ఇది ఒక వ్యాక్సిన్ పేరండి. సో ఏ వ్యాక్సిన్ అంటే బీసీజీ వచ్చేసి టీబీ లేదా ట్యూబర్క్యులోసిస్ లేదా క్షయ అనే డిసీజ్కి ఇచ్చేటువంటి ఒక వ్యాక్సిన్ని మనం ఏమంటారు అంటే బీసీజీ వ్యాక్సిన్ అంటారు. బ్యాసిల్లస్ కాల్మెట్ గరైన్ అనే ఇద్దరు సైంటిస్టులు ఈ వ్యాక్సిన్ని కనిపెట్టారు కాబట్టి దానికి బీసీజీ అనే పేరు పెట్టారనమాట, ఓకేనా. ఇంకా టీబీ అనేది వన్ ఆఫ్ ద బ్యాక్టీరియల్ డిసీజ్, అది మైకోబ్యాక్టీరియం, ఓకే, మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ డిసీజ్ అనేది వస్తుంది. మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల డిసీజ్ వస్తుంది. టీబీకి డయాగ్నోసిస్ టెస్ట్ ఏం చేస్తారంటే మాంటాక్స్ టెస్ట్ చేస్తారు. మాంటాక్స్ టెస్ట్ చేస్తే టీబీ పాజిటివా నెగిటివా తెలుస్తుంది. ఇంకా టీబీకి ఇంకో పేరు ఏంటంటే వైట్ ప్లేగు అని కూడా అంటారు, సైలెంట్ కిల్లర్ అని కూడా టీబీని పిలుస్తారు, ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సో ఈసీటీ అంటే ఏంటంటే ఇది ఐ డయాగ్నోసిస్ టెస్ట్ అనమాట. ఎలక్ట్రో కన్సల్టివ్ థెరపీ అనేసి దీన్ని పిలుస్తారనమాట. ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అనేసి పిలుస్తారు. ఇది ఐ టెస్ట్ కోసం యూజ్ చేస్తారు. సో ఆప్థమాలజిస్ట్, స్టడీ ఆఫ్ ఐస్ ఈస్ కాల్డ్ ఆప్థమాలజీ కదా. సో ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ ఐసైట్ని చెక్ చేయడానికి సో ఒక డయాగ్నోసిస్ టెస్ట్ అనేది చేస్తారు. మీకు ఫ్రంట్లో పెడతారు కదా, లెటర్స్ అన్ని పెట్టి స్మాల్ లెటర్స్ బిగ్ లెటర్స్ కనిపిస్తున్నాయా లేదా, ఏ కనపడుతున్నాయి ఏ కనపడట్లేదు, దాన్ని బట్టి సైట్ డిసైడ్ చేస్తుంటారా లేదా. సో అట్లా ఐ టెస్ట్ని చేయడానికి ఈసీటీ టెస్ట్ అనేది చేస్తారనమాట, ఓకేనా. సో ఇవి సమ్ డయాగ్నోసిస్ టెస్ట్లు. ఇంకా ఇప్పుడు మలేరియా డయాగ్నోసిస్ టెస్ట్ ఏంటి? సిబిపి బ్లడ్ టెస్ట్ చేస్తారు. అలాగే టీబీకి మాంటాక్స్ టెస్ట్ చేస్తారు. టైఫాయిడ్కి ఏమో వైడల్ టెస్ట్ చేస్తారనమాట డయాగ్నోసిస్ టెస్ట్. సో ఇట్లా కొన్ని డిసీజెస్ డయాగ్నోసిస్ టెస్ట్లు కూడా మీరు గుర్తుపెట్టుకొని ఉండాలి. ఇప్పుడు హెచ్ఐవికి ఏమో ఆర్టీపీసీఆర్ చేస్తారు, కోవిడ్కి కూడా ఆర్టీపీసీఆర్ చేస్తారు, లైక్ దట్. నెక్స్ట్, which part of the human ear vibrates according to the sounds received? సో మానవ చెవిలో ఏ భాగం అందుకున్న ధ్వనికి అనుగుణంగా కనిపిస్తుంది? ఓకే, సో ధ్వనికి అనుగుణంగా కోక్లియా అండ్ పిన్నా, ఇంకస్ అండ్ టింపానిక్ మెంబ్రెయిన్.
టింపానిక్ మెంబ్రెయిన్ కర్ణబేరి అని పిలుస్తారు. ఇప్పుడు హ్యూమన్ ఐలో యాక్చువల్లీ 3 పార్ట్స్ ఉంటాయి. సో ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్ అండ్ ఇంటర్నల్ ఇయర్. ఓకే, ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇంటర్నల్ ఇయర్ అనేసి 3 పార్ట్స్ ఉంటాయండి. ఎక్స్టర్నల్ ఇయర్లో దిస్ ఈజ్ లైక్ ఇయర్ పిన్న. ఇయర్ పిన్న అంటే చెవి దొప్ప అని అంటారు. ఇది ఏం చేస్తుంది అంటే సౌండ్ వేవ్స్ అన్నిటిని ట్రాప్ చేసి లోపలికి పంపిస్తుంది అనమాట. ఓకే, సౌండ్ ఎప్పుడు కూడా వేవ్స్ లాగే ట్రావెల్ చేస్తుంది. సో లైట్ ఎట్లా వేవ్స్ లాగా ట్రావెల్ చేస్తుందో సౌండ్ కూడా వేవ్స్ లాగే ట్రావెల్ చేస్తుంది. ఇదేమో ఇయర్ కెనల్. ఇయర్ కెనల్ తెలుసు కదా, ఇయర్ బడ్స్, పిన్ను సూదులు, పెన్నులు వేసే ఏమేమో తిప్పుతూ ఉంటారు కదా, దట్ ఈజ్ ఇయర్ కెనల్. అండ్ ఇది ఇయర్ డ్రమ్. ఓకే, టింపానిక్ మెంబ్రెయిన్ అని అంటారు, ఇయర్ డ్రమ్. ఓకే, ఇయర్ డ్రమ్, కర్ణబేరి అనేసి పిలుస్తారు దీన్ని. మనం ఎప్పుడైతే సౌండ్స్ని రిసీవ్ చేసుకుంటామో అప్పుడు ఈ కర్ణబేరి ఏమవుతుందంటే వైబ్రేట్ అవుతుంది. సో హ్యూమన్ బీయింగ్ సో ఎంత సౌండ్ని వినగలడు, ఓకే, దాన్ని బేస్ చేసుకొని ఈ కర్ణబేరి అనేది రెస్పాండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ ఏమో 20 హెడ్జెస్ నుంచి 20,000 హెడ్జెస్ వరకు సౌండ్స్ని మాత్రమే వినగలడు. ఓకే, ఒకవేళ 20,000 హెడ్జెస్ కంటే ఎక్కువ సౌండ్స్ని మనం ఎప్పుడైనా విన్నామనుకో, ఓవర్ పెద్ద సౌండ్స్ని విన్నామనుకో, అప్పుడు ఇయర్ డ్రమ్ అనేది స్పాయిల్ అవుతుంది, ఇయర్ డ్రమ్ అనేది కొలాప్స్ అవుతుంది, బ్రేక్ అవుతుంది, బ్లడ్ కూడా వస్తుంది బయటకి, ఇక కంప్లీట్గా చెవుడు వస్తుంది అనమాట. ఓకేనా, కాబట్టి ఇది చాలా సాఫ్ట్ అండ్ సెన్సిటివ్ పార్ట్. ఇది ఎంత దీని కెపాసిటీ ఉందో సౌండ్ వినగలిగే కెపాసిటీ, ఆ కెపాసిటీ వేవ్స్నే లోపలికి పంపించాలి. దానికంటే మించితే ఏమవుతుందంటే ఇయర్ డ్రమ్ కొలాప్స్ అవుతుంది అనమాట. ఈ వేవ్స్ ఈ కాయిల్ లాగా ఉంది చూసారా, దీన్ని మనం కోక్లియా అనేసి పిలుస్తారు. దీన్ని ఏమంటారు, కోక్లియా అని పిలుస్తారు. ఈ సౌండ్ వేవ్స్ ఈ కోక్లియాకి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా సౌండ్ వేవ్స్ అంతా కూడా ఎలక్ట్రిక్ సిగ్నల్స్ లాగా కన్వర్ట్ అయ్యి, సో ఇక్కడ ఆడిటరీ నర్వ్ ఉంటుంది, ఆడిటరీ నర్వ్ త్రూ ఎక్కడికి వెళ్తుంది, బ్రెయిన్కి అనేది వెళ్తుంది అనమాట. ఓకేనా, దీన్ని మనం ఏమని పిలుస్తారు అని అంటే ఆడిటరీ నర్వ్ అనేసి పిలుస్తారు. ఆడిటరీ నర్వ్ త్రూ బ్రెయిన్కి వెళ్తుంది, బ్రెయిన్ రెస్పాండ్ అయ్యి మళ్ళీ ఇయర్కి మనం ఏం విన్నాము ఏంటి అనేది బ్రెయిన్లో స్టోర్ అవుతుంది అనమాట. దట్టు ఇంకా రెస్పాన్స్ కూడా అవుతుంది కదా. ఇప్పుడు మనం కొన్ని సౌండ్స్ ఏంటంటే చాలా పీస్ఫుల్గా ప్లెజర్గా అనిపిస్తుంది, వినే కొద్ది వినాలనిపిస్తూ ఉంటుంది. కొన్ని సౌండ్స్ వింటేనేమో చిరాకు దొబ్బుతూ ఉంటుంది. మనకు చాలా ప్లెజర్గా ఏమి అనిపిస్తుంది, ఎవరైనా గొడవ పడుతున్నారనుకో, ఎవరైనా కొట్లాడుకొని బూతులు తిట్టుకుంటూ గొడవలు పడితే ఇంకా కాసేపు చూడాలనిపిస్తుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా, అప్పుడు ఇంకా వినాలనిపిస్తుంది, ఇంకా చూడాలనిపిస్తుంది, అలాంటివి అనమాట. ఓకే, ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారనుకో, ఆమె స్వీట్ వాయిస్ వేసుకొని మంచిగా మాట్లాడుతుంది అనుకో, ఇంకా కాసేపు ఇంకా నిద్ర కూడా మానేసి చదువు పక్కన పడేసి ఈ ఎగ్జామ్ బాయ్, చదువు బాయ్, అన్ని బాయ్, ఓవర్ నైట్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఓకే, జియో సిమ్లు వచ్చినప్పటి నుంచి ఇంకా ఫ్రీ కదా డేటా అంతా, కమ్యూనికేషన్. సో అవన్నీ అవాయిడ్ చేస్తే మంచిది. దట్ ఈజ్ లైక్. ఇంకా కొన్ని మనకి సౌండ్స్ ఏంటంటే చిరాకు దొబ్బుతూ ఉంటాయి కొన్ని సౌండ్స్ వింటే. సో ఇవన్నీ కూడా అదంతా బ్రెయిన్ ఫంక్షన్ లేండి, బ్రెయిన్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఇయర్ సెన్షరీ ఆర్గాన్ కదా, బ్రెయిన్ కంట్రోల్లోనే ఉండి పనిచేస్తుంది కాబట్టి. ఓకేనా, సో అట్లా టింపానిక్ మెంబ్రెయిన్ ఏమవుతుందని అంటే సౌండ్కి వైబ్రేట్ అవుతుంది. ఇంకా స్టడీ ఆఫ్ ఇయర్ ఈస్ కాల్డ్ ఏమంటారు, ఓటాలజీ అనేసి పిలుస్తారండి. సో ఇయర్కి టినిటస్ అని ఒక డిసీజ్ వస్తుంది. టినిటస్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ లైక్ రీసౌండ్ అనమాట. ఇప్పుడు మనం అప్పుడప్పుడు పెద్ద సౌండ్స్ ఏదైనా వింటే మళ్ళీ తిరిగి రీసౌండ్ వస్తుంది కదా. ఇప్పుడు లాగే గూబ మీద ఒకటి కొట్టారనుకో, సో రీసౌండ్ కీయమనే సౌండ్ వస్తుందా లేదా. సో సచ్ కైండ్ ఆఫ్ సౌండ్స్ అనమాట అవన్నీ. ఇంకా పిన్న అంటే ఇయర్ పిన్న. ఇయర్ పిన్న మన బాడీలో ఒక వెస్టీజియల్ ఆర్గాన్ అండి. ఇది ఉన్నా లేకపోయినా పెద్ద ఫరక్ పడదు మనకు. సో మన బాడీలో టోటల్గా 180 వెస్టీజియల్ ఆర్గాన్స్ ఉన్నాయి కదా, అవశేష అవయవాలు. ఆ అవశేష అవయవాలలో వన్ ఆఫ్ ద వెస్టీజియల్ ఆర్గాన్ ఏది అని అంటే ఇయర్ పిన్న అనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ది వెస్టీజియల్ ఆర్గాన్, అంటే అవశేష అవయవం అని చెప్పచ్చు. కోవిడ్ వచ్చినప్పటి నుంచి మాస్కులు పెట్టుకోవడానికి ఇదిగో ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకొని కథలు పడడానికి తప్ప ఇదేం పనికిరాదు. సో కాబట్టి దట్ ఈస్ లైక్. ఇంకా కోక్లియా అంటే ఇది సౌండ్స్ కంపల్సరీ కోక్లియాకి వెళ్ళే తీరాలి. కోక్లియాకి వెళ్ళకపోతే ఇక బ్రెయిన్కి వెళ్ళదు, ఇంకా నీకు చెవుడున్నట్టే. ఇంకా ఇంకస్ అనేది ఇయర్లో ఉండే బోన్. ఇయర్లో 3 బోన్స్ ఉంటాయి కదా. 1 ఈజ్ మ్యాలియస్ బోన్, M ఫర్ మ్యాలియస్ బోన్, I ఫర్ ఇంకస్ బోన్, S ఫర్ స్టెపిస్ బోన్. మ్యాలియస్, ఇంకస్, స్టెపిస్, ఇట్లా 3 బోన్స్ అనేవి మనకు ఇయర్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా, స్టెపిస్ ఈజ్ ద స్మాలెస్ట్ బోన్ ఇన్ ద బాడీ అనేసి మనం చెప్తాం. స్మాలెస్ట్ అండ్ థిన్నెస్ట్, స్మాలెస్ట్ బోను, థిన్నెస్ట్ బోను స్టెపిస్. సో ఇక్కడ ఒకసారి చూడండి, బాడీలో లాంగెస్ట్ బోను
ఓకే, అండ్ స్ట్రాంగెస్ట్ బోన్ అండ్ బిగ్గెస్ట్ బోన్, మూడిటికి ఆన్సర్ ఒకటే, ఏంటంటే అది ఫీమర్. ఓకేనా, ఫీమర్. అలాగే బాడీలో వీకెస్ట్ బోన్, బలహీనంగా ఉండేది ఏదంటే క్లావికల్. తెలుగులో కూడా క్లావికల్ అనే అంటారు. క్లావికల్ అంటే దీన్నే కాలర్ బోన్ అని కూడా అంటారు. భుజంలో, షోల్డర్లో ఉంటుంది ఈ ఎముక, ఇదేమో తొడలో ఉంటుంది. ఓకేనా, దీన్నే థిన్నెస్ట్, పలచంది కూడా ఇదే, పలచంది కూడా ఇదే అని మనం చెప్పచ్చు. హెడ్లో స్ట్రాంగెస్ట్ బోన్ ఏది అంటే, హెడ్లో స్ట్రాంగ్, ఓన్లీ తలలో మాట్లాడుతున్నా, హెడ్లో స్ట్రాంగెస్ట్ బోన్ వచ్చి మ్యాండిబులర్, మ్యాండిబులర్ అని అంటారు. మ్యాండిబులర్ అంటే దిస్ వన్, క్రింది దవడ. ఓకే, క్రింది దవడ, తెలుగులో కూడా దీన్ని మ్యాండిబులర్ అనే పిలుస్తారు. ఓకేనా, క్రింది దవడ అని చెప్పొచ్చు. సో అలాగే మజిల్స్లో, మన బాడీలో లాంగెస్ట్ మజిల్ ఏది అంటే సార్టోరియస్ మజిల్. సార్టోరియస్ మజిల్ అనేది లాంగెస్ట్ అండి, థై మజిల్ అది. ఓకేనా, ఏంటది సార్టోరియస్, థై, తొడలో ఉంటుంది. అదే బాడీలో బిగ్గెస్ట్ మజిల్ ఏది అని అంటే గ్లూటియస్ మ్యాక్సిమస్. గ్లూటియస్ మ్యాక్సిమస్ అంటే మ్యాక్సిమం పెద్దది. సో ఎక్కడ ఉంటుంది ఇది, బటక్లో ఉంటుంది. ఓకే, బటక్ మజిల్ అంటే తొడలో ఉంటుంది అనమాట. అదే బాడీలో స్మాలెస్ట్ మజిల్ అండ్ వీకెస్ట్ మజిల్, స్మాలెస్ట్ వీకెస్ట్ రెండు ఒకటేనండి, స్టెపీడియస్ మజిల్ అంటాం. ఇది ఎక్కడ ఉంటుందంటే స్టెపిస్ బోన్ పక్కనే ఉంటుంది. ఓకే, సో స్టెపిస్ బోన్ పక్కనే, స్టెపిస్ రాయలేదా ఇక్కడ, ఇక్కడ రాసుకోండి. స్మాల్ బోన్ ఏది బాడీలో అంటే స్టెపిస్ అన్నమాట. ఓకేనా, స్టెపిస్ బోన్ స్మాల్ బోన్. థిన్నెస్ట్ బోన్ కూడా ఇదే, థిన్నెస్ట్ బోన్ స్టెపిస్ అండి, క్లావికల్ కాదు. సో థిన్నెస్ట్ బోన్ ఏదంటే దిస్ వన్, థిన్నెస్ట్ ఇక్కడ రాసానా, అది కాదు. సో థిన్నెస్ట్ బోన్ స్టెపిస్, స్టెపిన్ థిన్నెస్ట్ అంటే పలుచని ఎముక ఏది అని అంటే స్టెపిస్ అండి, పలుచని ఎముక స్టెపిస్. వీకెస్ట్ వచ్చి క్లావికల్. ఇప్పుడు ఈ స్టెపిస్ పక్కనే ఒక చిన్న కండరం ఉంటుంది, దాన్నే స్టెపీడియస్ మజిల్ లేదా స్టెపీడియస్ కండరం అనేసి పిలుస్తారు. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇయర్ లేదా చెవి లోపల ఉంటుంది. ఓకేనా, ఇంకా బాడీలో స్ట్రాంగెస్ట్ మజిల్ ఏది, ఓకే, స్ట్రాంగెస్ట్, బాగా గట్టిదైన మజిల్ ఏది, స్ట్రాంగెస్ట్ మజిల్ అని అంటే ఏది చెప్పండి, మాసెటార్ మజిల్. ఈ మాసెటార్ ఎక్కడ ఉంటుంది అంటే లోయర్ జా, క్రింది దవడ లేదా లోయర్ జాలో ఉంటుంది. ఇది మాసెటార్ మజిల్. ఓకే, మ్యాండిబులర్ బోన్ పక్కన ఈ మజిల్ అంతటిని మనం మాసెటార్ మజిల్ అని పిలుస్తాం. ఓకే, ఇంకా పోతే జాయింట్స్, మన బాడీలో స్ట్రాంగెస్ట్ అండ్ లాంగెస్ట్ అండ్ బిగ్గెస్ట్ జాయింట్ ఏది అంటే నీ జాయింట్. సో నీ జాయింట్ బాడీలో స్ట్రాంగెస్ట్ జాయింట్, లాంగెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఆల్సో. అట్ ది సేమ్ టైం మన బాడీ లోపల వీక్ జాయింట్ ఏది, ఓకే, మన బాడీ లోపల వీక్ జాయింట్, బలహీనమైన జాయింట్ ఏది అని అంటే షోల్డర్ జాయింట్. ఇది షోల్డర్ జాయింట్ వీకెస్ట్ జాయింట్ అనమాట బాడీ లోపల. షోల్డర్ జాయింట్ ఈజ్ వీకెస్ట్ జాయింట్. అండ్ మన బాడీ లోపల స్మాల్ జాయింట్ ఏది, చిన్న జాయింట్ ఏది అని అంటే, ఇప్పుడు చిన్న జాయింట్ ఏదంటే చెవి లోపల మాలియస్, ఇంకస్, స్టెపిస్ అని 3 బోన్స్ ఉంటాయి కదా. ఇంకస్ బోను, స్టెపిస్ బోను, ఈ రెండు కలిసే చోట ఇక్కడ ఒక జాయింట్ ఉంటుంది. ఇది ఇంకస్ బోను, ఇది స్టెపిస్ బోను. సో ఇంకనో స్టెపీడియస్ అని పిలుస్తారు దాన్ని. ఓకేనా, ఇంకనో స్టెపిస్ జాయింట్ అని పిలుస్తారు. ఈ ఇంకనో స్టెపిస్ జాయింట్ అనేది బాడీలో స్మాలెస్ట్ జాయింట్ అనేసి మనం చెప్పొచ్చు. ఓకే, సో బాడీ లోపల స్ట్రాంగెస్ట్, లాంగెస్ట్, బిగ్గెస్ట్ జాయింట్ ఏమో నీ జాయింట్, వీక్ జాయింట్ ఏమో షోల్డర్ జాయింట్. అలాగే బాడీ లోపల స్మాల్ జాయింట్ ఏదంటే సో ఇంకనో స్టెపిడియస్ జాయింట్ అనేది స్మాల్ జాయింట్ అనమాట. ఓకేనా, సో జస్ట్ ఊరికే ఇన్ఫర్మేషన్ అలా గుర్తుపెట్టుకోండి అండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి యూజ్డ్ ఫర్ బయలాజికల్ కంట్రోల్ ఆఫ్ మస్కిటోస్. సో మస్కిటోస్ని కంట్రోల్ చేయడానికి మనము డిడిటి కెమికల్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే, సో డైక్లోరో డైఅమైన్ టెట్రాసిటిక్ యాసిడ్. సో దీన్ని డిడిటి కెమికల్ అని పిలుస్తారు. డిడిటి కెమికల్ని ఎక్కువగా యూజ్ చేస్తారండి
యాక్చువల్లీ ఇప్పుడు DDT కెమికల్ని మన ఇండియాలో బ్యాన్ చేశారనమాట. ఎందుకు దీన్ని బ్యాన్ చేశారు అంటే దీనివల్ల ఎన్విరాన్మెంట్ చాలా పొల్యూట్ అవుతుంది. ఎన్విరాన్మెంట్ ఎలా పొల్యూట్ అవుతుంది అని అంటే ఇప్పుడు బాగా వర్షాలు పడినప్పుడు ఏదైనా గుంటలలో కానీ లేకపోతే గుంతలలో కానీ ఎక్కడైనా వర్షం బాగా స్టోర్ అయిపోతుంది. వర్షం ఎప్పుడైతే ఎక్కువగా వర్షపు వాటర్ అంతా కూడా ఇక్కడ స్టోర్ అవుతుందో కొన్ని రోజుల తర్వాత వాటర్ మొత్తం మురిగిపోయి దీని లోపల ఏమవుతాయంటే మస్కిటోస్ ఫామ్ అవుతాయి. మస్కిటోస్ ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో ఈ మస్కిటోస్ ఏం చేస్తాయి, మస్కిటోస్ త్రూ స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ ఏవైతే ఉన్నాయో లైక్ మలేరియా కానీ లేకపోతే చికున్ గున్యా కానీ లేకపోతే జికా కానీ లేకపోతే డెంగ్యూ కానీ లేకపోతే ఎన్సెఫలైటిస్, ఓకే ఎన్సెఫలైటిస్, ఈవెన్ జాండీస్, ఇవన్నీ కూడా మస్కిటోస్ త్రూ బాగా స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ కదా. ఆ చుట్టుపక్కల ఏరియాలో ఉండే వాళ్ళందరికీ డిసీజెస్ని బాగా స్ప్రెడ్ చేస్తాయి అన్నమాట. అందుకని మన వాళ్ళు ఏం చేశారంటే DDT అనే కెమికల్ని వాటర్లో చల్లి మస్కిటోల్ని చంపడానికి ఒకప్పుడు వాడేవాళ్ళు. అయితే మస్కిటోస్ చచ్చిపోతే పోనీ కానీ ఈ వాటర్లో DDT కెమికల్ మొత్తం కలిసిపోవడం వల్ల ఈ వాటర్ని వేరే బర్డ్స్ ఏవైనా తాగినప్పుడు లేకపోతే ఏమైనా స్నేక్స్ అలాంటివి వాటర్లో ఉన్నప్పుడు లేదా ఫ్రాక్స్ ఏమైనా వాటర్లో ఉన్నప్పుడు లేదా సీతాకోక చిలుక బటర్ఫ్లై ఇలాంటి ఇన్సెక్ట్స్ ఏమైనా ఈ వాటర్ని తాగినప్పుడు లేదా ఈ వాటర్ ఒకవేళ ప్లాంట్స్ అబ్జార్బ్ చేసుకున్నప్పుడు రూట్స్ త్రూ అబ్జార్బ్ చేసుకున్నప్పుడు లేదా క్యాటిల్స్ ఆవులు మేకలు గేదెలు ఇలాంటివి ఏమైనా తాగినప్పుడు కూడా DDT ఉండడం వల్ల ఇవన్నీ చనిపోయి ఏమవుతుందంటే జంతువులు మొక్కలు పక్షులు అన్నీ కూడా అంతరించిపోతున్నాయి అన్నమాట. సో కాబట్టి ఎన్వైర్న్మెంట్ మొత్తం దొబ్బుతుంది కాబట్టి మన వాళ్ళు ఏం చేసినారంటే చక్కగా DDT కెమికల్ని వాడద్దు అని చెప్పి బ్యాన్ చేసినారు. 1960స్లో అమెరికాలో 1960స్లోనే బ్యాన్ చేసినారనమాట. సో మన వాళ్ళు ఈ మధ్య DDT కెమికల్స్ని బ్యాన్ చేశారు. ఓకే, అవి మస్కిటోస్ని చంపుతూ ఉంటాయి. ఇక గాంబూజియా ఇవి కూడా ఇన్సెక్ట్స్ని కిల్ చేయడానికి ఆయింట్మెంట్, నీమ్ ఆయిల్ ఇట్లాంటివి కూడా కొన్నిటిని మనము వాడుతూ ఉండొచ్చు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ క్యుటానియస్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్, చర్మ శ్వాసక్రియ వేటిలో జరుగుతుంది. సో చర్మం వేటికైతే వెట్టుగా తడితడిగా ఉంటుందో వాటిల్లో చర్మ శ్వాసక్రియ జరుగుతుంది. అర్త్వాము, లీచ్, జలగ అండ్ ఫ్రాగ్. ఫ్రాగ్ లేదా కప్ప అనేది అది ఒక యాంఫీబియన్ అనిమల్ అండి. యాంఫీబియన్ అనిమల్. ఈ ఫ్రాగ్ వాటర్లో గన ఉంటే స్కిన్ త్రూ రెస్పిరేషన్ జరుగుతుంది. అదే ల్యాండ్ మీద గన ఉంటే లంగ్స్ త్రూ రెస్పిరేషన్ జరుగుతుంది. రెండిటి ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది కాబట్టి దీన్ని యాంఫీబియన్ అనిమల్గా మనం కన్సిడర్ చేస్తాం. స్టడీ ఆఫ్ ఫ్రాగ్స్ని ఏమంటాం? బెట్రకాలజీ అని అంటారు. ఫ్రాగ్ ఓవిపారస్ అంటే అండోత్పాదక జీవి, గుడ్లు పెట్టి పిల్లలు చేస్తుంది అనమాట. ఇంకా ఫ్రాగ్ సైకిల్లో టాడ్పోల్ స్టేజ్ ఉంటుంది. 2 legs టాడ్పోల్ స్టేజ్, 4 legs టాడ్పోల్ స్టేజ్ వచ్చి ఒక అడల్ట్ ఫ్రాగ్ అనేది మనకి వస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో అలా. ఇంకా అర్త్వామ్ గురించి మాట్లాడితే మనం సమ్ ఇన్ఫర్మేషన్. అర్త్వామ్లో RBC సెల్స్ ఉండవు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. అర్త్వామ్లో RBC సెల్స్ ఉండవు. మరి బ్లడ్ ఏ కలర్లో ఉంటుంది? అర్త్వామ్లో రెడ్లోనే ఉంటుంది. మరి RBC లేకపోతే రెడ్ ఎట్లా వచ్చింది? అయినా బ్లడ్ రెడ్ కలర్కి కారణం హిమోగ్లోబిన్ కానీ RBC కాదుగా. అయినా హిమోగ్లోబిన్ RBCలోనే కదా ఉండేది. మరి RBC లేకపోతే ఆటోమేటిక్గా హిమోగ్లోబిన్ ఉండదు కదా. మరి హౌ అని అంటే అర్త్వామ్లో హిమోగ్లోబిన్ ప్లాస్మాలో ఉంటుంది. దేంట్లో ఉంటుంది? ప్లాస్మాలో ఉంటుంది. RBC ఉండదు కానీ హిమోగ్లోబిన్ ఉంటుంది. ఎందులో? ప్లాస్మాలో. అందుకే దాంట్లో బ్లడ్ రెడ్ కలర్లోనే ఉంటుందన్నమాట. గుర్తాయిత్రా? నెక్స్ట్ అర్త్వామ్ని మనం న్యాచురల్ ట్రాక్టర్ అని కూడా పిలుస్తారు. ఓకే, ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్ అని కూడా పిలుస్తారు. ఎందుకు అని అంటే తెలుసు కదా, యూరియాని రిలీజ్ చేసి సాయిల్ని బాగా ఫర్టైల్ చేస్తుంది అనమాట. అది బురియల్లో నివసించి కింద మట్టి పైకి, పైన మట్టిని కిందకి మార్చి న్యూట్రిషన్ని బాగా సెగ్రిగేట్ చేస్తుంది అనమాట అది. ఓకేనా? సో దట్ ఈస్ లైక్ అర్త్వామ్. ఇంకా అర్త్వామ్లో హార్ట్ ఛాంబర్స్ ఎన్ని ఉంటాయంటే 8 pairs లేదా 16 ఛాంబర్డ్ హార్ట్ అర్త్వామ్లో అనేది ఉంటుంది. ఇంకా అర్త్వాము హెర్మఫ్రోడైట్ కండిషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్. నెంబర్ ఆఫ్ టైమ్స్ SSC RRB ఎగ్జామ్స్లో పడిన క్వశ్చన్ ఇది. హెర్మఫ్రోడైట్ కండిషన్ అంటే ఏంటంటే బైసెక్షువల్. అంటే ఇప్పుడు అర్త్వామ్లో మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్, ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ రెండూ కూడా ఒకే అనిమల్లో ఉంటాయి. అంటే ఇప్పుడు చూడండి, సెక్షువల్ రిప్రొడక్షన్ జరగాలి అని అంటే రెండు ఆపోజిట్ జెండర్స్ మధ్య సెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది కదా. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్లో రిప్రొడక్షన్ ఎలా జరుగుతుంది? ఒక ఉమెన్కి ఒక మెన్కి మధ్యలో రిప్రొడక్షన్ జరుగుతుంది.
సో అలాగే మిగతా యానిమల్స్లో కూడా మేలు ఫీమేల్. కానీ ఒక అర్త్వామ్కి ఇంకొక ఆపోజిట్ జెండర్ అర్త్వామ్ అవసరం లేదు. ఎందుకంటే ఒకే అర్త్వామ్లో టెస్టిస్ ఉన్నాయి, ఓవరీస్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఇది అర్త్వామ్ అనుకోండి. అర్త్వామ్లో ఇక్కడ టెస్టిస్, ఇక్కడ ఓవరీస్ ఉంటాయి. ఈ టెస్టిస్ రిలీజ్ చేసే స్పర్మ్స్ ఇక్కడ ఓవరీస్ దగ్గరకు వచ్చి రిప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయిపోయి ఫర్టిలైజేషన్ జరిగిపోద్ది. సో దాన్నే హెర్మోఫ్రోడైట్. సో బైసెక్షువల్ని హెర్మోఫ్రోడైట్ కండిషన్ అంటారు. ఈవెన్ స్నేయిల్లో కూడా మనం హెర్మోఫ్రోడైట్ కండిషన్ని తరచుగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మనుషుల్లో కూడా కొంతమందికి టెస్టిస్, పెన్నిస్తో పాటు ఓవరీస్ కూడా ఉంటాయి. ఓకే, లోపల ఓవరీస్ కూడా ఉంటాయి. సో రేర్గా చూస్తూ ఉంటాం మనం. దట్ ఈస్ లైక్ బైసెక్స్ ఆర్ హెర్మోఫ్రోడైట్ కండిషన్ అని పిలుస్తారు. ఓకేనా. ఇంకా బర్డ్స్, స్టడీ ఆఫ్ బర్డ్స్ ఈజ్ కాల్డ్ ఆర్నిథాలజీ అని పిలుస్తారు. సో ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజీ ఆర్ ఫాదర్ ఆఫ్ బర్డ్స్ సలీం అలీని మనము ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజీ అని పిలుస్తారు. ఇంకా బర్డ్స్లో రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది? డెవలప్డ్ ఆర్గానిజమ్స్ కాబట్టి లంగ్స్ ఉంటాయి. లంగ్స్ త్రూ రెస్పిరేషన్ జరుగుతుంది. లంగ్స్ త్రూ రెస్పిరేషన్ జరిగితే పల్మోనరీ రెస్పిరేషన్ అంటాం. బికాస్ ఆఫ్ స్టడీ ఆఫ్ లంగ్స్ ఈజ్ కాల్డ్ పల్మనాలజీ. కాబట్టి అర్త్వామ్లో స్కిన్ త్రూ జరుగుతుంది కదా, స్కిన్ త్రూ రెస్పిరేషన్ జరిగితే క్యుటానియస్ రెస్పిరేషన్, చర్మ శ్వాసక్రియ అని పిలుస్తారు. ఇక మనుషుల్లో కూడా లంగ్స్ త్రూనే రెస్పిరేషన్ జరుగుతుంది. సో ఫిషెస్లో కూడా రెస్పిరేషన్ లంగ్స్ త్రూనే జరుగుతుంది అనేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే, లంగ్స్ అంటే మనం చెప్పాలంటే గిల్స్ అంటాము. ఆ గిల్స్ కూడా లంగ్సే. ఓకే, గిల్స్ కూడా లంగ్సే యాక్చువల్లీ. సో గిల్స్ అని మనం మాట్లాడతాం, అందుకనే టెక్స్ట్ బుక్లో గిల్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, వర్డ్ అలా ఉంది కాబట్టి. ఇప్పుడు ఆ గిల్స్ త్రూ రెస్పిరేషన్ జరిగితే ఫిషెస్లో దాన్ని మనం బ్రాంకియల్ రెస్పిరేషన్, జల శ్వాసక్రియ అనేసి పిలుస్తారనమాట ఫిషెస్లో. ఓకే, ఇక మిగతా కొన్ని ఇంపార్టెంట్ ఇంతకుముందు ఎగ్జామ్లో మీకు రిపీటెడ్గా ఈ టాపిక్ నుంచి అడిగిన క్వశ్చన్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు లైక్ మనకి సీ కుకుంబర్ అని ఒక అనిమల్ ఉంటుందండి. ఈ సీ కుకుంబర్ ఇకైనోడర్మేటా ఫైలం కిందకు వస్తుంది. అంటే స్టార్ ఫిష్ ఏ ఫైలం కిందకు ఉందో దాంట్లో. ఇందులో రెస్పిరేషన్ దేంట్లో జరుగుతుంది అని అడుగుతాడు. వీటిల్లో రెస్పిరేషన్ రెస్పిరేటరీ ట్రీస్తో జరుగుతుంది. ఓకేనా, శ్వాస వృక్షాలు అంటారు తెలుగులో. ఏమంటారు? శ్వాస వృక్షాలు అనేసి పిలుస్తారు. సీ కుకుంబర్, ఇది బాగా రిపీటెడ్ క్వశ్చన్. స్టార్ ఫిష్లో రెస్పిరేషన్ దేంతో జరుగుతుంది స్టార్ ఫిష్లో అని అంటే సెంట్రల్ వాస్కులార్ సిస్టమ్ అని పిలుస్తారు. కేంద్ర జల వ్యవస్థ లేదా కేంద్ర నాళికా వ్యవస్థ అని మనం తెలుగులో పిలుస్తాం అన్నమాట. సెంట్రల్ వాస్కులార్ సిస్టమ్ అని పిలుస్తారు. అలాగే అమీబాలో రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది అంటే, అమీబా యూనిసెల్యులార్ ఆర్గానిజం కాబట్టి దానిపైన ఉండే ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంది చూసారా, ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ త్రూనే రెస్పిరేషన్ జరుగుతుంది. దాన్నే మనం డిఫ్యూజన్ అనేసి పిలుస్తారు. ఓకేనా, డిఫ్యూజన్ అంటాను. నేను మీకు కంటెంట్ క్లాసెస్లో విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ తోటి సో చాలా క్లియర్ కంటెంట్ ఇచ్చాను మీకు. ఇలాంటి కంటెంట్ మీకు ఎక్కడా దొరకదు సీరియస్లీ. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆల్ టెక్స్ట్ బుక్స్ కవర్ చేసి ఇమేజెస్, వీడియోస్, 3D ఇమేజెస్, 3D వీడియోస్తో చూపించి మరీ నేను క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీకు ఒక్కసారి వింటే ఇంకా మీకు అది మస్త్. ఓకేనా, ఇప్పుడు చాలామంది అంటున్నారు, మాట్లాడతా మళ్ళీ లాస్ట్లో మాట్లాడతా, మీ క్వైరీస్ కొన్ని ఉన్నాయి వాటి గురించి మాట్లాడతా లాస్ట్లో. ఓకేనా, క్లాస్ డిస్టర్బ్ చేయొద్దు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విటమిన్ ఈజ్ రిలేటెడ్ టు ఆస్టియోపోరోసిస్? ఆస్టియోపోరోసిస్కి సంబంధించి ఏ విటమిన్ రీజన్? ఫస్ట్ ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి మీకు? ఆస్టియాలజీ అంటే ఏంటండి? స్టడీ ఆఫ్ బోన్ ఈజ్ కాల్డ్ ఆస్టియాలజీ కదా. సో ఆస్టియో అనే వర్డ్ ఎక్కడ కనిపించినా బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, దాని అర్థం బోన్. ఓకేనా, బోన్. అయితే ఇప్పుడు ఆస్టియో అంటే బోన్, పోరోసిస్ అంటే పోర్స్ ఈజ్ ఈక్వల్ టు హోల్స్, లాటిన్ వర్డ్ అది యాక్చువల్లీ. పోర్స్ ఈజ్ ఈక్వల్ టు హోల్స్, రంధ్రాలు అని అంటారు. సో ఇప్పుడు ఇది బోన్ కదా, ఇది బోన్ కదా, ఈ బోన్లో బోన్ పైన ఇట్లా హోల్స్ పడతాయి. ఓకేనా, బోన్ పైన హోల్స్ పడతాయి. సో హోల్స్ పడినప్పుడు లోపల ఉండే కాల్షియం అంతా హోల్స్ త్రూ బయటకు వచ్చేస్తుంది. సో లోపల ఉండే కాల్షియం అంతా బయటకు వస్తే, కాల్షియం వల్లే కదా బోన్ స్ట్రాంగ్ ఉంది. అదే కాల్షియం బోన్లో నుంచి బయటకు వస్తే బోన్ ఏమైపోద్ది? వీక్ అయిపోద్ది. ఓకేనా, అప్పుడు బోన్ వీక్నెస్ వస్తుంది. మరి దీనికి కారణం ఏంది అని అంటే ఒక హార్మోన్. ఏంటా హార్మోను? పారాథార్మోన్. మన బాడీలో థైరాయిడ్ గ్లాండ్స్ అని 2 ఉంటాయి. ఓకే, ట్రాకియా దగ్గర, నెక్ దగ్గర. ఈ థైరాయిడ్ గ్లాండ్స్కి ఇటుపక్క 2 పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి.
ఈ పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఏం చేస్తాయి అంట, పారాథార్మోన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. ఈ పారాథార్మోన్ అనే హార్మోను ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల, అంటే ఎక్సెస్ ఆఫ్ పారాథార్మోన్ హార్మోన్ వల్ల బోన్స్కి హోల్స్ పడి బోన్లో ఉండే కాల్షియం బయటకు వచ్చి బోన్ వీక్ అయిపోద్ది. ఓకే, సరే దీని అంతటికీ డి విటమిన్కి సంబంధం ఏంది, అయితే గీతే హార్మోన్ గురించి అడగాలి కానీ అంటే, సో ఇప్పుడు డి విటమిన్ ఏం చేసిద్దండి, డి విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఈజ్ క్యాల్సిఫెరాల్. క్యాల్సిఫెరాల్ అంటే క్యాల్సి అంటే కాల్షియం, పేరులోనే ఉంది కదా, క్యాల్సిఫెరాల్ అంటే డి విటమిన్ అబ్జార్బ్ ది కాల్షియం లెవెల్స్ ఇన్ ది బోన్. బోన్ లోపల కాల్షియం అంటే బోన్కి, ఓకే, అబ్జార్బ్ ద కాల్షియం టు ద బోన్, అది ఇంకా మంచిది స్టేట్మెంట్. సో బోన్కి కాల్షియంని అబ్జార్బ్ చేస్తుంది అనమాట. బోన్కి కాల్షియంని అబ్జార్బ్ చేసి బోన్లో కాల్షియంని మెయింటైన్ చేసి బోన్ని గట్టిగా ఉంచుతుంది. అంటే ఇది ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల కాల్షియం పోయినా ఇదేం చేస్తుంది, అబ్జార్బ్ చేసి మళ్ళీ బోన్ని గట్టిగా ఉంచడానికి ట్రై చేస్తుంది. అందుకని అట్లా లింకప్ చేశాడనమాట. సో కాబట్టి డి విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఈజ్ క్యాల్సిఫెరాల్. డి విటమిన్ ఏం చేస్తుంది అని అంటే బోన్లో కాల్షియంని అబ్జార్బ్ చేసి ఈ డిసీజ్ నుంచి తగ్గించేలా చేస్తుంది, బోన్ని గట్టిగా స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. ఓకేనా, అలాగా అప్పుడు గంటలు గంటలు నిల్చోవచ్చు, డ్యాన్స్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, బాడీ యాక్టివ్గా ఉంటుంది, లేజినెస్ నిద్రపోతా లేకుండా సమ్ కైండ్ ఆఫ్ యాక్టివ్నెస్ ఉంటుంది అనమాట మనకి. ఇంకా సన్షైన్ విటమిన్, సన్లైట్ వల్ల డి విటమిన్ వస్తుంది కాబట్టి ఫ్రీ విటమిన్, స్టెరాయిడ్ విటమిన్ అని కూడా అంటారు దీన్ని, స్టెరాయిడ్ విటమిన్ అని కూడా అంటారు. ఇంకా ఏ విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఈజ్ లైక్ రెటినాల్. ఓకేనా, ఏ విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఈజ్ లైక్ రెటినాల్. యాంటీగ్జరాప్థాల్మియా విటమిన్ అని కూడా అంటారు. తక్కువైతే నైట్ బ్లైండ్నెస్ వస్తుంది. విటమిన్ బిలో టోటల్గా 8 విటమిన్స్ ఉంటాయండి. విటమిన్ సి సైంటిఫిక్ నేమ్ ఈజ్ ఆస్కార్బిక్ యాసిడ్. విటమిన్ సి సైంటిఫిక్ నేమ్ ఈజ్ లైక్ ఆస్కార్బిక్ యాసిడ్. అండ్ స్లిమ్నెస్ విటమిన్, యాంటీ స్కర్వీ విటమిన్ అని కూడా పిలుస్తారు, యాంటీ స్కర్వీ విటమిన్ అని కూడా పిలుస్తారు. సో స్కర్వీ అనే డిసీజ్ వస్తుంది విటమిన్ సి లోపం వల్ల. ఓకేనా, విటమిన్ సి తీసుకోవాలి అంటే సిట్రస్ ఫ్రూట్స్ బాగా తినాలి, ఆమ్లా, లెమన్, ఆరెంజెస్ ఇట్లాంటి సిట్రస్ ఫ్రూట్స్ అనేవి మంచిగా తీసుకుంటే సి విటమిన్ అనేది వస్తుంది. అండ్ సి విటమిన్ ఈజ్ హీట్ పరిషబుల్ విటమిన్, వేడి చేస్తే కరిగిపోయే విటమిన్. B9 విటమిన్ కూడా వేడి చేస్తే కరిగిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ విటమిన్స్లో కొన్ని ఇంపార్టెంట్ విటమిన్స్ నేను మీకు చెప్తాను. సో బాడీలో యాంటీ ఇన్ఫెక్షన్ విటమిన్ అని దేన్నంటారు అంటే ఏ విటమిన్. ఓకే, అండ్ హీట్ పరిషబుల్ విటమిన్, వేడి చేస్తే కరిగిపోయే విటమిన్ ఏది అని అంటే సి విటమిన్ ప్లస్ B9 విటమిన్. ఓకే, ఫ్రీ విటమిన్ అని దేన్నంటారు అంటే డి విటమిన్. అలాగే సల్ఫర్ కంటైనింగ్, సల్ఫర్ అనే ఒక ఎలిమెంట్ ఉండే విటమిన్ ఏది అని అంటే B1 అండ్ B7. కోబాల్ట్ అనే ఎలిమెంట్ ఏ విటమిన్లో ఉంటుంది అంటే దట్ ఈజ్ లైక్ B12 విటమిన్. ఓకేనా, ఇంకా B12 విటమిన్లో కోబాల్ట్ అనేది ఉంటుంది. బియర్ చిల్డ్ బియర్, అందులో B3, B6, B9, బి మల్టిప్లికేషన్స్ అన్నీ ఉంటాయి అందులో. B12 అటని రోజు బియర్ తాగమాకండి, అర్థమైందా, విటమిన్స్ వస్తాయి కదా అని చెప్పేసి. ఇంకా ఇంకేమున్నాయి ఇంపార్టెంట్ విటమిన్స్. కే విటమిన్ ప్రెగ్నెంట్ ఉమెన్లో, న్యూ బార్న్ బేబీస్లో కే విటమిన్ ఉండదండి. సో మిగతా అందరిలో కే విటమిన్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇంకా యాంటీ ఆక్సిడెంట్ విటమిన్స్ ఏవి అని అంటే ఏ విటమిన్, సి విటమిన్, ఈ విటమిన్. యాంటీ క్యాన్సర్ విటమిన్, ఓకే, యాంటీ క్యాన్సర్ విటమిన్స్ ఏవి అంటే ఏసిఈ, డి విటమిన్ యాంటీ క్యాన్సర్ విటమిన్గా మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా, సో దట్ ఈజ్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ అబౌట్ విటమిన్స్. ది కామన్లీ యూజ్డ్ విటమిన్ బి కాంప్లెక్స్ ఈజ్ కన్స్టిట్యూటెడ్ ఆఫ్ హౌ మెనీ విటమిన్స్? 8. ఓకే, 1 ఈజ్ B1. B1 scientific name is thiamine. ఓకే, థైమిన్. B1 విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేది యాంటీ బెరిబెరీ అనే డిసీజ్ వస్తుంది. దేనివల్ల వస్తుంది? బెరిబెరీ అనే డిసీజ్ వస్తుంది. నెక్స్ట్ B2 విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఈజ్ రైబోఫ్లావిన్. ఓకే, రైబోఫ్లావిన్. సో డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ కీలోసిస్ అంటే నోటి మూలల్లో పగుళ్ళు ఏర్పడడం, గ్లాసైటిస్ అంటే నాలుక పగిలిపోయి నాలుక పూత లేదా నోటి పూత అని పిలుస్తారు. తర్వాత డ్రై లిప్స్ బాగా డ్రై అయిపోతాయి అన్నమాట. ఓకేనా, లిప్స్ డ్రై అవుతాయి. B3 విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఈజ్ లైక్ నియాసిన్.
నికోటిక్ యాసిడ్ యాంటీ పెల్లగ్రా విటమిన్ అని కూడా పిలుస్తారు. సో డెఫిషియన్సీ వల్ల డిసీజ్ పెల్లగ్రా వస్తుంది. తర్వాత ఇన్సోమ్నియా, ల్యాక్ ఆఫ్ స్లీప్, సోమ్నాంబులిజం, స్లీప్ వాక్, సోమ్నాంబులిజం, స్లీప్ వాక్, స్క్రిజోఫ్రీనియా, హెల్యూసినేషన్, ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు ఊహించేసుకోవడం. ఓకే, ఇవన్నీ అల్జీమర్స్, మతిమరుపు కూడా వస్తుంది. B5 సైంటిఫిక్ నేమ్ ఈజ్ ప్యాంటథోనిక్ యాసిడ్. ప్యాంటథోనిక్ యాసిడ్ దీనివల్ల వచ్చే డిసీజ్ ఏంటి అని అంటే ఫూట్ క్రాక్స్. ఓకే, కాళ్ళల్లో బాగా పగుళ్ళు ఏర్పడడం, పాదాలు పగులు అండ్ బర్నింగ్ సెన్సేషన్, పాదాలు బాగా మంటలు పుడుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడప్పుడు అరచేతులు మంటలు వస్తాయి చూసారా, B5 డెఫిషియన్సీ. B6 విటమిన్ సైంటిఫిక్ నేమ్ పైరిడాక్సిన్, యాంటీ ఎనీమియా విటమిన్ అని కూడా పిలవచ్చు. దీనివల్ల ఎనీమియా అనే డిసీజ్ వస్తుంది. ఓకే, B7 విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఈజ్ లైక్ బయోటిన్. దీనివల్ల స్పాండిలైటిస్ అనే సివియర్ బ్యాక్ బోన్ పెయిన్ ఒకటి వస్తుంది. ఓకే, తర్వాత B9 ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ దీనివల్ల మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా అనే ఒక డిసీజ్ వస్తుంది. మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా అనే ఒక డిసీజ్ వస్తుంది ఆర్బీసీ సెల్స్కి సంబంధించి. లుకేమియా, డబ్ల్యూబీసీ సెల్స్, క్యాన్సర్. ఓకే, నెక్స్ట్ B12 సైంటిఫిక్ నేమ్ ఈజ్ సైనకోబాలమిన్. కోబాల్ట్ అనే ఒక ఎలిమెంట్ ఉంటుంది. పర్నీషియస్ ఎనీమియా అనే ఒక డిసీజ్ వస్తుంది. పర్నీషియస్ ఎనీమియా ఇది కూడా ఆర్బీసీస్కి సంబంధించినటువంటి డిసీజ్. ఇవి టోటల్గా 8 బి కాంప్లెక్స్ విటమిన్స్. ఓకే, కాంప్లెక్స్ అంటే కాంబినేషన్ అని. మార్కెట్లో బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ దొరుకుతాయి. బి విటమిన్ డెఫిషియన్సీ ఏదనిపించినా ట్యాబ్లెట్ వేసేసుకోవచ్చు. నోబడీ విల్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్, ఎందుకంటే అది విటమిన్ ట్యాబ్లెటే. ఈ మధ్య కే విటమిన్, ఈ విటమిన్, B5, B7, B9 ఇవన్నీ సపరేట్గా దొరుకుతున్నాయి. ఒకప్పుడు అయితే అన్నీ కలిపి ఒకటే ఉంటుండే. ఓకేనా? ఎస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వాటర్ బార్న్ డిసీజ్? గాలి ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందని వ్యాధి ఏంటి అంటే టైఫాయిడ్. టైఫాయిడ్ కంప్లీట్ వాటర్ బార్న్ డిసీజ్ అండి. టైఫాయిడ్ బ్యాక్టీరియల్ డిసీజ్. సాల్మోనెల్లా టైఫీ. ఓకే, సాల్మోనెల్లా టైఫీ అనే ఒక బ్యాక్టీరియా వల్ల ఈ డిసీజ్ వస్తుంది. ఓకే, కంప్లీట్ వాటర్ బార్న్. నెక్స్ట్ మమ్స్. సో మమ్స్ వచ్చేసి వైరల్ ఇన్ఫెక్షన్ అండి. వైరల్ ఇన్ఫెక్షన్ మమ్స్ వచ్చేసి ఏ వైరస్ వల్ల వస్తుంది? మిక్సో వైరస్ పెరోటిడిస్. మిక్సో వైరస్ పెరోటిడిస్ అనే ఒక వైరస్ వల్ల వస్తుంది. దాన్ని గవద బిళ్ళలు అంటారు. ఇది సలైవా శాంపుల్స్, డ్రాప్లెట్స్ త్రూ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది అనమాట. కలరా ఇది కూడా బ్యాక్టీరియల్ డిసీజే. కంటామినేటెడ్ ఫుడ్ వాటర్ వల్ల ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. కంటామినేటెడ్ ఫుడ్ వాటర్ వల్ల ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. దట్ ఈస్ కలరా. హెపటైటిస్. హెపటైటిస్లో మనకు ఏబీసీ అని 2 ఉన్నాయి. హెపటైటిస్ బి ఏమో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ సి ఇవి 2 ఫుడ్ వల్ల ఓకే అట్లా స్ప్రెడ్ అవుతాయి. సమ్ మస్కిటోస్ వల్ల కూడా అప్పుడప్పుడు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి హెపటైటిస్ అనేది సమ్వాట్ ఇది కూడా వాటర్ బార్న్ డిసీజ్ లాగే కన్సిడర్ చేయొచ్చు. ఫుడ్, కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ త్రూ స్ప్రెడ్ అవుతుంది. మమ్స్ కూడానండి సలైవరీ గ్లాండ్స్కి వస్తుంది కాబట్టి ఎంగిలి ఫుడ్ తిన్నప్పుడు, ఎంగిలి తాగినప్పుడు మాత్రమే స్ప్రెడ్ అవుతుంది. నార్మల్గా మనకు స్ప్రెడ్ కాదు. కాబట్టి సమ్వాట్ నేను దీన్ని కన్సిడర్ చేయట్లేదు. సో హెపటైటిస్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? సో ఇది ఓన్లీ ఆ డిసీజ్ ఉన్న పర్సన్ తాగిన వాటర్ ఫుడ్ తింటేనే వస్తుంది. నార్మల్ వాటర్ పొల్యూషన్ వల్ల ఇది రాదు, అది వస్తుంది. ఓకే, వాటర్ పొల్యూషన్ వల్ల అది కూడా సి వస్తుంది, బి రాదు. ఓకేనా? కాబట్టి హెపటైటిస్ని మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఎస్. ఓకే, సో స్టాప్ చేద్దాం ఇవాళకి, వేరే క్లాస్ కూడా ఉంది. సో ఇక్కడ ఒక్కసారి చూడండి. సో కింద డిస్క్రిప్షన్లో మీకు సర్కార్ నౌకరీ బై సరిత యాప్ ఉంటుంది. సో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో బయాలజీ క్లాసెస్ కోసం అందరూ అడుగుతున్నారు కదా, మీ కన్సర్న్ ఏంటంటే నేను ఇప్పుడు మాట్లాడతాను. సో బయాలజీ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాసెస్. ఇక్కడ ఈ క్లాసెస్ మీరు ఎవరైతే లైక్ పర్చేస్ చేశారో, ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే ప్రైస్ ఎక్కువ అని అంటున్నారు. సో
మీకు బయట ఒక 400కి దొరుకుతుందో లేకపోతే 500కి దొరుకుతుందో అది నాకు తెలియదు. కానీ ఇప్పుడు మీకు క్వాలిటీ కంటెంట్ కావాలి అని అంటే క్వాలిటీ ఉన్నప్పుడు మనకి ఓ 100-200కి మీకు ఏం ఎక్కువైపోతుందో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ సినిమాలకు పోమంటే మాత్రం 300-400 ఎంత పెట్టినా రిలీజ్ అయిన వెంటనే మళ్ళీ సినిమాలకు పోవడానికి మాత్రం ఉంటాయి. రోజు ఇవే కాల్స్ ఎక్కువైపోతున్నాయి నాకు. సో మీ కంటెంట్ అనేది ఒక్కసారి మీరు ఓపెన్ చేసి కంటెంట్ ఒకసారి చూడండి. ఓకే, అందులో మీ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి మీరే నాకు చెప్పండి. నేనేం మీకు చెప్పను. క్వాలిటీ ఎలా ఉందో నాకు చెప్పండి ఫస్ట్. మీకు విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ తోటి ఇమేజెస్తోని అంత డెప్త్ ఎలాబొరేషన్ కంటెంట్ ఎంత ఇచ్చానో తెలుసా? దానికోసం ఎన్ని రోజులు ఈ లైట్ల కింద నిలబడి పీపీటీలు తయారు చేసి అందులో నా స్ట్రగుల్ నా హార్డ్ వర్క్ ఎంత ఉందో తెలుసా? బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ఆల్ టెక్స్ట్ బుక్స్ అన్నీ నేను కవర్ చేశాను. ఎక్కడ ఏ పాయింట్ మిస్ అవ్వదు. ఇంకొకటి, ఒక్కసారి మీరు క్లాస్ వింటే మీరు మళ్ళీ మళ్ళీ వినాల్సిన అవసరం కూడా లేదు. అంత అరటిపండు ఒలిచి తినిపించినట్లు చెప్పిన నేను కంటెంట్. ఓకేనా? మీకు క్వాలిటీ మనకు పెట్టాలనుకున్నప్పుడు సమ్వాట్ ఎఫర్ట్ చేయాలండి. ఇప్పుడు రోడ్డు మీద బట్టలు కొనడానికి ఏదైనా ఒక బ్రాండ్ ఫ్యాక్టరీలోకి వెళ్ళి బ్రాండ్ బట్టలు కొనడానికి తేడా ఉంటుంది కదా. అక్కడ మనం ఆలోచించాం కదా. ఇప్పుడు బట్టలు కంటే, తినే ఫుడ్ కంటే, చూసే సినిమాల కంటే, లైఫ్ స్టైల్ కంటే మంచి చదువు అనేది ఇది ఇంపార్టెంట్. చిరిగిన బట్టలైనా వేసుకో, మంచి పుస్తకం కొనుక్కోని అంటారు. సో అలాంటప్పుడు 100 రూపాయలకి 200 రూపాయలకి ఎందుకు ఆలోచిస్తారో నాకు అర్థం కావట్లేదు. ఓకే, సో ఇవే వస్తున్నాయి కాల్స్. ఒకసారి కంటెంట్ విని నాకు చెప్పండి. అందులో డెప్త్ ఎంత ఉందో ఒకసారి నాకు చెప్పండి. నేనే చెప్తున్నాను, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి. ఓకే, అది నాకు అర్థమవుతుంది. విన్నవాళ్ళు స్టూడెంట్స్ చాలామంది కొన్నారు, చాలామంది విన్నారు, నాకు మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. నెగిటివ్ ఫీడ్బ్యాక్ నాకు ఎక్కడా లేదు. సో దట్స్ ది రీజన్. ఇక కాన్సన్ట్రేషన్ బిల్డ్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు క్లాసెస్ వినేటప్పుడు నా క్లాసే కాదు, అది ఎవరి క్లాస్ అయినా, ఇప్పుడు ఫ్యాకల్టీ ఇలా రెడీ అయ్యి వచ్చి చెప్పాలి, ఇదే డ్రెస్ వేసుకొని వచ్చి చెప్పాలి. ఏ కాలంలో ఉన్నారు మీరు అసలు నాకు అర్థం కాదు. కొంచెం మెచ్యూర్గా ఆలోచించండి. యూట్యూబ్లో కింద కామెంట్స్ పెట్టేయడం, ఇష్టం వచ్చింది మాట్లాడడం కాదు. అంటే చూసే చూపులో అంటే నువ్వే చెప్తున్నావా నేను డిస్టర్బ్ అవుతున్నానని? నువ్వే చెప్తున్నావా నాకు అంత కాన్సన్ట్రేషన్ లేదని? నువ్వే చెప్తున్నావా నన్ను ఒకడు వచ్చి డిస్టర్బ్ చేస్తే నేను డిస్టర్బ్ అయిపోతా, నేను అంత వీక్ పర్సనాలిటీనని నువ్వే చెప్తున్నావా? కాన్సన్ట్రేషన్ ఫోకస్ దేని మీద పెట్టాలో దాని మీద పెడితే వస్తుంది జాబు. ఓకే, అన్నెసెసరీ ఎక్స్ట్రా యాక్టివిటీస్ మీద పెడితే ఇట్లనే ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. నేనేం చెప్పానో, నేను అక్కడి నుంచి వచ్చిన దాన్నే. నేనేం పెద్ద ఎక్స్పీరియన్స్ ఉండి అదే ఏం లేదు. ఓకే, మీకు నాకు తేడా ఏముంటుంది అంటే, నేను మీకంటే ముందు చదువుకున్నాను, మీకంటే ముందు ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాశాను, ప్రిపేర్ అయ్యాను. నేనేదో చదువుకున్న నాలెడ్జ్ నేను మీతో షేర్ చేస్తున్నాను అంతే. ఓకేనా? దాంట్లో నెగిటివిటీస్ ఎతకమాకండి దయచేసి. బీ పాజిటివ్, ఆల్వేస్ బీ పాజిటివ్. చూసే చూపు పాజిటివ్గా ఉండాలి, ఆలోచించే విధానం పాజిటివ్గా ఉండాలి. ఓకే, వేసుకునే డ్రెస్సింగ్ పాజిటివ్గా ఉండాలి, ఒకరితో మాట్లాడే విధానం పాజిటివ్గా ఉండాలి. టక్కన ఒక మాట అనేయడం పెద్ద మ్యాటర్ కాదు, ఎవడి ఇష్టం వాడిది. ఓకే, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది. దాన్ని రైట్ టు ప్రైవసీ అంటారు. పాలిటీ చదువుకోవట్లే సరే. ఓకే, ఇవి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కంటెంట్. నేను మీకు కూపన్ కోడ్ కూడా ఇస్తాను, తగ్గించమని అంటున్నారు కాబట్టి ఇస్తున్నాను నేను కూపన్ కోడ్. అది యూజ్ చేయండి, మీకు 20% డిస్కౌంట్ వస్తుంది మీకు. ఓకే, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఓకే క్లాసెస్లో. ఈవెన్ ఇంకా మనకి బయాలజీ క్లాస్ నోట్స్ కూడా ఉంది. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు నోట్స్లు సపరేట్గా ఉన్నాయి. ఓకే, ఇంకా ఆర్ఆర్బి ఎఫ్బిఓ ఓన్లీ జనరల్ సైన్స్కి సంబంధించి కోర్సు కూడా మనకి అవైలబుల్ ఉందండి. ఆర్ఆర్బి టెస్ట్ సిరీస్, గ్రూప్ డి టెస్ట్ సిరీస్ 399 రూపీస్ ఉంది. అండ్ జనరల్ అవేర్నెస్ టెస్ట్ సిరీస్ ప్లస్ ఆర్ఆర్బికి జనరల్ సైన్స్లో మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియము ప్లస్ ఎన్విరాన్మెంట్ కంటెంట్ కూడా యాడ్ చేశాను. సో అన్నీ కలిపి. ఓకేనా? ఇంకా ఫుల్ కోర్స్ కావాలంటే మీకు ఫుల్ కోర్స్ ఇందులో ఉంటుంది ఆర్ఆర్బి గ్రూప్ డి. సో ఇంకా ఎఫ్బిఓ ఎగ్జామ్స్కి కూడా ఎఫ్బిఓ పేపర్ 2 పార్ట్ ఏ అండ్ పార్ట్ బి రెండు సపరేట్గా ఉన్నాయి, ఓవరాల్గా కూడా ఉన్నాయి. సో మీకు ఏ కోర్స్ కావాలన్నా కూపన్ కోడ్ ఏంటి అని అంటే, సో కోర్స్ 20 ఓకే, కోర్స్ 20 అనే కూపన్ కోడ్ అప్లై చేయండి. అన్ని కోర్సెస్ పైన, ఆల్ కోర్సెస్ పైన 20% డిస్కౌంట్ ఇస్తున్నాను. ఓకేనా? అన్ని బయాలజీ క్లాసెస్, ఎఫ్బిఓ, ఆర్ఆర్బి అన్నిటి మీద టెస్ట్ సిరీస్, ఈవెన్
మన ఇది కూడా ఉంది కదా నోట్స్, హ్యాండ్ రిటర్న్ నోట్స్, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం హ్యాండ్ రిటర్న్ నోట్స్ అన్నిటి మీద కూడా సో 20% డిస్కౌంట్ ఇస్తున్నాను. సో కోర్స్ 20 అనే కూపన్ కోడ్ యాడ్ చేసుకోండి, ఓకేనా. సో ఎనీవేస్, సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో సెషన్ క్వశ్చన్స్ యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను, ఓకే. సో ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఐ కానిస్టేబుల్స్కి బయాలజీ ఇంత మంచి కంటెంట్ మీకు ఎక్కడ దొరకదు, మళ్ళీ చెప్తున్నా. అండ్ వన్ మోర్ థింగ్, బుక్స్ తొందరగా డెలివరీ అవ్వట్లేదని కొంతమంది కాల్స్ చేస్తున్నారు. యాక్చువల్లీ బుక్స్ షార్టేజ్ ఉందండి, అయిపోతున్నాయి ఫాస్ట్గా. సో కాబట్టి కొంచెం దూరం డిస్టెన్స్ ఎక్కడైతే ఉన్నారో లైక్ వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, కొంచెం దూరం హైదరాబాద్కి మరీ దూరంగా ఉన్న వాళ్ళకి కొంచెం డిలే అవుతుంది. ఒక 2-3 డేస్ వెయిట్ చేయండి, వస్తాయి బుక్స్, ఓకేనా. కింద డిస్క్రిప్షన్లో బుక్ లింక్ కూడా ఉంది. నాన్ లోకల్స్ అమెజాన్లో పర్చేస్ చేసుకోండి. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియంలో బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీకు ఆర్ఆర్బీ గ్రూప్ డి 25 మార్క్స్ స్కోర్ ఉంది కదా. సో 25కి అవుట్ ఆఫ్ 25 స్కోర్ చేయాలంటే మీరు ఆ జనరల్ సైన్స్ బుక్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అండ్ మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డి జనరల్ సైన్స్ కోర్స్ ఇందులో ఉందండి. ఈ కోర్స్ వినేసి ఆ బుక్ ప్రాక్టీస్ చేస్తే మీకు 25కి ఆల్మోస్ట్ 22-23 మీరు ఆన్సర్ చేస్తారు, కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే చేస్తారు, ఓకేనా. సో అది ఇంకా ఇంగ్లీష్ మీడియంకి ఓన్లీ బయాలజీ ఉంది, టాపిక్ వైజ్ చాప్టర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. అది కూడా మీకు అమెజాన్లో అండ్ అశోక్ నగర్లో అన్ని బుక్ స్టాల్స్లో ఉంది. అండ్ దిల్సుఖ్ నగర్లో అయితే చైతన్య బుక్ స్టాల్స్లో అవైలబుల్గా ఉంది, ఓకేనా. ఓకే. సో ఎనీవేస్ థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో అడగండి. థ్యాంక్స్, బాయ్.